నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే. నాకైతే ఈ క్వశ్చన్ వర్తించదు, బట్ అయినా కానీ నేను అడుగుతున్నాను. జనరల్గా చాలా మంది భర్తలు భార్యలు వేధిస్తూ ఉంటారు అని చెప్పేసి ఉన్నమాటే, అది అందరికీ తెలుసు. చాలా హెల్ప్ లైన్ నంబర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ భార్యలు కూడా భర్తల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి చాలా ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి బయట. దానికోసం అని చెప్పేసి కొత్త కొత్త సెక్షన్స్ వచ్చాయి, హెల్ప్ లైన్ నంబర్స్ వచ్చాయి. అండ్ భార్యలు భర్తల్ని వేధించినప్పుడు అసలు ఆ సెక్షన్స్ అంటే దానికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్స్ మీ అడ్వకేట్స్ ఇస్తారు సార్? ఎస్ మ్యామ్, తప్పకుండా. సో ఒక విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బయట ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే పెళ్ళైన భర్తలందరూ శాడిస్టులు, పెళ్ళిగైన అబ్బాయిలందరూ పోకిరీలు అనేటువంటి ఆలోచన అయితే ఉంది. అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా ఉండరు. మన దగ్గర ఇప్పుడు అమ్మాయిలకు సపోర్ట్ చేసే చాలా ఎన్జిఓస్లో కూడా పనిచేస్తున్నారు అబ్బాయిలు కూడా. ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ SCSC వేర్ ఐ వర్క్ అలాంగ్ విత్ ద సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఓకే, ఇన్ విమెన్ సేఫ్టీ వింగ్ టీమ్. ఓకే. సంఘమిత్ర అనే ఒక గ్రేట్ ఇనిషియేటివ్ IPS సజ్జనా సార్ ఇనిషియేట్ చేశారు ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు. ఈ కరోనా టైంలో చాలామంది మహిళలకి హెల్ప్ చేయడానికి మేము ఆ సంఘమిత్ర టీం తీసుకొచ్చాము. మోర్ దెన్ 100 మెంబర్స్ ఉన్నాం మేము. నా నెంబర్ కూడా అఫీషియల్గా షీ సేఫ్ అనే యాప్లో నా నెంబర్ ఉంటుంది. చాలామంది, నేను దాదాపుగా లాస్ట్ 3 years నుంచి మోర్ దెన్ 800 విమెన్కి నేను సపోర్ట్ చేశాను. అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి బయట లీగల్ అడ్వైజ్ ఇస్తే 2000 తీసుకుంటారు కొద్దిమంది కన్సల్టేషన్కి. అలా చూసుకున్న 16 లక్షల రూపాయలు సంపాదించేవాడిని నేను. ఉచితంగా అంతమందికి హెల్ప్ చేశాను. అలా అని చెప్పేసి కేవలం మహిళా బాధితులు మాత్రం లేరు సమాజంలో, పురుష బాధితులు కూడా చాలామంది ఉన్నారు. ఎలా అంటే ఈ అమ్మాయిలు కూడా, అంటే పెళ్ళి అయిన భార్యలు కూడా చాలామంది భర్తల్ని వేధిస్తున్నారు. వాళ్ళపైన కూడా కేసు పెట్టొచ్చు. వేధించడం అంటే ఎలా వేధిస్తున్నారు సార్? చీర కొనిపిమండమో లేకపోతే షాపింగ్కి తీసుకెళ్ళమండమో అలాంటివా? అంటే అలా కూడా ఉన్నాయండి. అంటే అది డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. ఓకే, చీర కొనిపెట్టడం అది మగవాడి బాధ్యత అది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద విమెన్ అండ్ మెన్ దే బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కొనుక్కుంటున్నారు. కాకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల, వేరే వాళ్ళ చెప్పుడు మాటలు వినడం వల్ల అమ్మాయిలు అబ్బాయిల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. అట్లా ఉన్నాయి. ఎస్పెషల్లీ గృహహింస కేసులు అనేవి అబ్బాయిల పైన అమ్మాయిలు చాలామంది పెడుతున్నారు. ఎందుకంటే సొసైటీలో ఒక వీకర్ సెక్షన్ కింద అమ్మాయిల్ని అక్కడ పెట్టారు. కానీ మనం అనుకున్నంత వీక్గా అయితే లేరు. మన దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ ఒక విమెనే. ఒక దేశానికి సంబంధించిన ముఖ్యమైన పార్టీ అధినేత కూడా ఒక సోనియా గాంధీ. ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మన విషయానికి వచ్చేస్తే అమ్మాయిలు ఒకవేళ భార్యలు కనుక భర్తల్ని వేధిస్తే వాళ్ళు కూడా కేసు పెట్టవచ్చు. వేధించడం అంటే ఏంటి? ఏం చేయకపోయినా సరే గొడవ పడ్డము, తప్పు చేయకపోయినా సరే తప్పు చేసిన చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి నీ పైన కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తుంటారు. కొట్టినవని చెప్పేసి బెదిరిస్తుంటారు, తిట్టామని చెప్పేసి బెదిరిస్తుంటారు. ఆ విధంగా బెదిరిస్తే తప్పకుండా భర్తలు ఆమె పైన 506 కింద కేసు పెట్టవచ్చు. క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు పెట్టవచ్చు. కొన్నిసార్లు కొడతారు కూడా అండి. మాకు ఒక కేసు వచ్చింది. ఏమైందంటే భర్త పడుకున్న తర్వాత రోజు తాగొచ్చి ఇట్లా చేస్తుండని చెప్పేసి మంచిగానే ఉన్నారు. కానీ ఈమెకున్న వేరే రిలేషన్షిప్ వల్ల, ఈమెకున్న ఒక రకమైనటువంటి ఫీలింగ్ ద్వారా భర్తకు దూరంగా ఉండాలి డిసైడ్ అయిపోయింది. రాత్రి భర్త వచ్చి పడుకున్న తర్వాత అతను నిద్రలో ఉన్నప్పుడు తాడుతోని కాళ్ళు చేతులు కట్టేసి ఫుల్ కొడితే, నెక్స్ట్ డే అతను కన్సల్టేషన్కి వచ్చినప్పుడు బాగా ఇబ్బందితో నడుచుకుంటూ మా ఆఫీస్కి వచ్చాడు. ఏమైనా సరే కింద పడారు, యాక్సిడెంట్ అయిందా అంటే, సార్ మీరు నవ్వకండి, మా ఆవిడ కొట్టింది అని చెప్పాడు. సో అలా కొట్టినప్పుడు తప్పకుండా సెక్షన్ 323 కింద, ఒకవేళ డెడ్లీ వెపన్స్తో అయితే 326 కింద ఇలా కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఇవి పాసిబులా సార్? అంటే మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకు చాలా తెలుస్తున్నాయి. కానీ ఒక లేడీ ఒక జెంట్ని కొట్టడం, దట్టు హస్బెండ్ని కొట్టడం అనేది పాసిబులేనా? పతియే ప్రత్యక్ష దైవం అనేది కేవలం పురాణాల్లో ఉందండి. ప్రస్తుతానికి అది చాలా మారిపోయింది. ఆర్టికల్ 14 ప్రకారం చూసుకుంటే చట్టం ముందు అందరూ సమానలే, చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. ఆర్టికల్ 15 మనం చూసుకుంటే దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఫర్ ద మెన్ అండ్ విమెన్. అలాగే ఇప్పుడు కొట్టడంలో కూడా ఇట్లా అయిపోయింది. కొట్టడంలో మగ ఆడ లేదు, కొడుతూనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆర్మీలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు.
చాలా కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో లీడర్షిప్ రూల్లో ఉన్నది ఆడవాళ్ళు మాత్రమే, చాలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళు మగవాళ్ళని కొడుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళని కూడా కొడుతున్నారు, అటువంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి కాకపోతే చాలామంది మగవాళ్ళు ఏంటంటే సిగ్గుపడి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టట్లేదు. ఒక 1 year బ్యాక్ ఒక ముస్లిం ఒక అబ్బాయిని వాళ్ళ వైఫ్ కొడితే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి పోయాడు. అది కూడా వైరల్ అయింది. పోలీసులు ఏం చెప్పారంటే, ఏం కదా భార్య అయిన తర్వాత కొట్టకుండా ఉంటుందని చెప్పు, ఎందుకు అట్లా బాధపడుతూ ఏడుస్తున్నావు, ఏం కాదు పోయి ఇక ఆమెను బతుకున్నాడు, మంచిగా ఉండండి, ఎందుకు కేసు ఎందుకు అని చెప్పేసి పోలీసులు చెప్పి పంపించారు. కాదు సార్, కొట్టింది ఆవిడే, బ్రతిమలాడాల్సింది కూడా ఆవిడేనా? మళ్ళీ బతులాడుతుంది అవన్నీ, సంసారం అంటే కలిసిపోవాలని చెప్పేసి అది చాలా వైరల్ అయింది. అది ఊరుకోమే భార్య అయిన తర్వాత కొట్టదా చెప్పు అని అంటే అది చాలా వైరల్ అయిపోయింది. అది కాకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే ఒక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి సహనం ఉంటుంది. సహనం ఉన్నంత వరకు ఇంట్లో దీపంలాగా మీకు వెలుగునిస్తుంది. మీ అబ్బాయిలు ఒకవేళ చాదస్తంతోనో పట్టించుకోకుండా, వ్యక్తిగత సమయం కేటాయించకుండా, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ, ఫినాన్షియల్గా సంపాదించకుండా బయట కోపం తీసుకొచ్చి భార్య పైన చూపిస్తే ఆ దీపం కాస్త మంటలాగా మారిపోయి ఇంటిల్లి పాదిని మొత్తం నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె గృహలక్ష్మి అన్నారు, లక్ష్మీలాగానే చూడాలి తప్ప ఆది పరాశక్తిగా మారేటట్టు బిహేవ్ చేస్తే మాత్రం అలాగే కొడతారు. బాగుంది సార్. అంటే జనరల్గా మీరు అడ్వకేట్ కదా, సో అటు చక్కగా ఆ పాయింట్స్ చెప్పడంతో పాటు ఒక హోమ్లీగా లైక్ అంటే ఒక పర్సన్ని పర్సనల్గా ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.